హలో డార్లింగ్స్, ఈరోజైతే మా ఇంట్లో చేపల ఫ్రై చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం పదండి. ఏం చేస్తున్నావు మా? చేపల ఫ్రై నీట్ చేసి కడిగి పెట్టుకోవాలి. ముందుగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మకాయ పిండుకోవాలి. బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఈ ఫిష్ ఎక్కడ తీసుకొచ్చినామో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాం ఖచ్చితంగా. అంటే మా దగ్గర ఎట్లా దొరుకుతుంది, ఎట్లా దీన్ని ఇది చేస్తారని. మసాలాలన్నీ బాగా పట్టేటట్టు చూసుకోవాలండి. మనం నిమ్మకాయ ఎందుకు వేస్తున్నామంటే మంచి మసాలా పట్టుకోవాలని. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. జాగ్రత్త, కలుపుతున్నప్పుడు మనకే తెలుసు, కలిపేటోళ్ళకే బాధ అనేది. ముళ్ళని గుచ్చుకుంటుంది. నాకైతే చాలా ముళ్ళు గుచ్చుకున్నాయి. జాగ్రత్త చూసి కలపండి. కలుపుకొని ఇట్లా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్నానండి. కడాయి పెట్టుకున్న పక్కన నేను వేడిగా అయిపోయింది నూనె అయితే. ఇప్పుడు ఫిష్ వేసేసుకుందాం. దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఫిష్ వేసుకుంటున్నాను. నూనె అయితే కాగిపోయింది. ఒక్కొక్కటి అట్లా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మంచిగా. ఫ్రై అయితే అవుతుందండి. ఓకే, ఫ్రై అయిపోయింది. 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. మేము ఫాస్ట్ ఓవర్లో తీసినాం కాబట్టి అనిపించదు. ఓకే, చేపల ఫ్రై అయితే మంచిగా వచ్చేసిందండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాము. సూపర్ అండి, సూపర్ వచ్చేసింది. మంచిగా మసాలాలు గిన పట్టేసినాయి. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ.